ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కాస్త ఉత్కంఠ రేపుతున్నాయని చెప్పాలి. రౌండ్కి పార్టీల లీడ్స్ అయితే మారిపోతున్నాయి. కాస్త మొదట్లో ఉన్నటువంటి లీడ్స్ మళ్ళీ వెనక్కి వచ్చి వెనకాల ఉన్నటువంటి లీడ్స్ ముందుకొచ్చి ఇలా తగ్గఫర్ నడుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ మాత్రమే నడుస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుష్మా. సో లోక్సభ ఎన్నికల ఫలితాలు నిజంగా చెప్పాలంటే ఆసక్తికరంగా మారాయి. ఉదయం నుంచి మనం చూసుకుంటే ట్రెండ్ ఒక విధంగా ఉండే, సో కొంత 11 దాటిన తర్వాత ట్రెండ్ మరోలా మారిపోయింది. సో ఉదయం నుంచి చూసుకుంటే బీజేపీ పార్టీ లీడ్లో ఉండగా ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చిందని చెప్పొచ్చు. సో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండగా 8 స్థానాల్లో ఇక 7 స్థానాల్లో అయితే బీజేపీ లీడ్లో ఉందనేసి చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్కి ఒక స్థానం, అట్లాగే ఎంఐఎంకి మరో స్థానం అయితే ఇప్పుడు లీడ్లో ఉందనేసి చెప్పాలి. సో ఎస్పెషల్లీ చూసుకుంటే నల్గొండలో 14 రౌండ్లు అయితే కంప్లీట్ అయిన సిచ్యువేషన్స్. సో నల్గొండలో 14 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నల్గొండ కావచ్చు, భువనగిరి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఇట్లా మహబూబ్ నగర్లో ఈ కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక కాంగ్రెస్ మనకి లీడ్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో నల్గొండ విషయానికి వద్దాం సుష్మా. నల్గొండలో చూసుకుంటే 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. సెకండ్ ప్లేస్లో మనకి బీజేపీ కనబడుతుంది. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక భువనగిరి విషయానికి వస్తే భువనగిరిలోనైతే మనకి 12 రౌండ్లు ఇప్పటి వరకు అట్ ప్రజెంట్ కంప్లీట్ అయిన సిచ్యువేషన్స్. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది. ఇక బీజేపీ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో మన కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు నమోదైన ఓట్ల విషయాలకు వస్తే భువనగిరిలో 84,737 ఓట్లు అయితే ఆధిక్యంలోనైతే కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. ఇక అట్లాగే నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. నాగర్ కర్నూలులో కూడా మల్లు రవి ముందంజలో ఉన్నారు. సో మల్లు రవి కూడా సో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ లీడ్లో ఉన్నాడు అనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ఈ సినారియో కనుక చూసుకుంటే తెలంగాణలో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి మాత్రం మల్కాజ్గిరి విషయానికి వస్తే మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్ అయితే లీడ్లో ఉన్నారు. సో 1,20,000 మొదటి నుంచి మనం ఫస్ట్ రౌండ్ నుంచి చూసుకుంటే కూడా మల్కాజ్గిరిలో బీజేపీయే సో డంకా మోగించిందని చెప్పొచ్చు. బీజేపీ ఈటల రాజేందర్కి అట్లాగే అంటే ఎస్పెషల్లీ అక్కడ మోడీ ఫ్యాక్టర్ అయితే కనబడుతుంది. సో ఉదయం మొదటి నుంచి కూడా మనకి ఈటల రాజేందరే ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడు తను సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్ కానీ వెళ్ళలేదు. సో ఈటల రాజేందర్ అల్టిమేట్గా మనకు తెలంగాణలోని మల్కాజ్గిరి సెగ్మెంట్ అనేది చాలా పెద్ద సెగ్మెంట్. అక్కడ మనకి ఈటల రాజేందర్ అయితే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. భారీ మెజార్టీ 1,20,000 మెజార్టీ ఓట్లు అయితే ఇప్పటివరకు తనకి నమోదైన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా మన కరీంనగర్లో కూడా చూసుకోండి, అవుట్ రైట్గా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ కరీంనగర్ విషయానికి వస్తే మనం 2 అనాలిసిస్ చేసుకోవచ్చు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఇదే బండి సంజయ్ మీద అవుట్ రైట్గా విన్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తాం. సో ఇప్పుడు చూసుకుంటే కనుక బీజేపీకి పట్టం కట్టారనేసి చెప్పొచ్చు. బండి సంజయ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లీడ్లో ఉన్నారు. బండి సంజయ్ కరీంనగర్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దూసుకుపోతున్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు కరీంనగర్లో మోడీ స్టాండ్ అనేది కనబడుతుంది, మోడీ ఫ్యాక్టర్ అనేది కనబడుతుంది అనేసి చెప్పొచ్చు. ఇక్కడ పనిచేస్తున్నట్టు అంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. 6వ రౌండ్ ముగిసేసరికి కూడా బండి సంజయ్కి 76,437 ఓట్లు అయితే భారీ ఆధిక్యత నమోదైందనేసి చెప్పొచ్చు. ఆ తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్ కావచ్చు, అంటే సెకండ్ పొజిషన్లో కరీంనగర్లో బీఆర్ఎస్ ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది అనేసి చెప్పొచ్చు. సో ఇంకా మిగతా అంటే మహబూబ్ నగర్ కావచ్చు, అంటే మహబూబ్ నగర్లో కూడా అంటే ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మము, మహబూబాబాద్ జిల్లాల్లో అయితే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మెదక్ అంటే బీఆర్ఎస్కి కంచుకోట, మెదక్లో కూడా బీఆర్ఎస్ లీడ్లో ఉందనేసి చెప్పొచ్చు. ఈ విధంగా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు అయితే చాలా క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మనకి చూసుకుంటే సినారియో అనేది చాలా వరకు చేంజ్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడం నాగేష్ 38,320
ఈ 283 ఆధిక్యంతో కనిపిస్తుంది. ఇక భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాము. కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవల్ల సెగ్మెంట్కి వస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. 33,000 పైచిలకు ఆధిక్యంలో అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఫస్ట్ రెండు రౌండ్లలో బీజేపీ మాధవిలత చాలా గట్టి పోటీ ఇచ్చింది అనేసి చెప్పొచ్చు. ఫస్ట్ 2-3 రౌండ్ల వరకు చూసుకుంటే కూడా బీజేపీ అక్కడ ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత అంటే ఎప్పుడూ అట్లా లేదు, ఫస్ట్ నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఎంఐఎంఏ ఎప్పుడు ఉండేది, కానీ ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్గా గట్టి పోటీ ఇచ్చింది అనేది చెప్పొచ్చు. బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిలత చాలా స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు సినారియో చూసుకుంటే మాత్రం ఎంఐఎం పార్టీ లీడ్లో ఉంది అక్కడ హైదరాబాద్లో విషయానికి వస్తే. సో 33,000 ఓట్ల లీడ్లో అయితే ఎంఐఎం పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందే, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్లో ఉన్నారు. సో సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్, అలాగే థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మహబూబాబాద్ విషయానికి వద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 82,286 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం లైవ్ అప్డేట్స్ కూడా చూస్తున్నాం న్యూస్ లైన్ తెలుగు ఛానల్లో, అంటే ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. సో ఎప్పటికప్పుడు సినారియో కూడా చేంజ్ అవుతుంది. సో ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మనం చూసుకుంటే కంప్లీట్గా బీజేపీ లీడ్లో ఉన్నప్పటికీ కూడా, బీజేపీ అధిక స్థానాల్లో లీడ్లో ఉన్నప్పటికీ కూడా కాస్త టైం గడుస్తున్నప్పటికీ ఫస్ట్ సెకండ్ ప్లేస్కి బీజేపీ వెళ్ళి ఫస్ట్ పొజిషన్కి కాంగ్రెస్ వెళ్ళినట్టయితే మనకు తెలుస్తుంది. అంటే స్లైట్ డిఫరెన్స్. సో ఇంకా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. సో మహబూబ్ నగర్ జిల్లాకు విషయానికి వద్దాం. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి జిల్లా అని చెప్పాలి. అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ లీడ్లో ఉండాలి, కానీ అక్కడ మాత్రం బీజేపీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ 5,652, చాలా స్లైట్ డిఫరెన్సే, కాకపోతే కూడా బీజేపీ అయితే అక్కడ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మెదక్ జిల్లా విషయానికి వద్దాం. రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి 1,731 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు విషయానికి వద్దాం. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే సెకండ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మల్లు రవి, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం, నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 18,000 పైచిలుకు ఓట్లతో అయితే ఆధిక్యంలో ఉన్నాడు. ఇక నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ధర్మపురి అరవింద్, బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ 17,782 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో సికింద్రాబాద్ సెగ్మెంట్ విషయానికి వద్దాం. ఇక సికింద్రాబాద్లో వచ్చేసి మనకి సికింద్రాబాద్లో కూడా 27,000 అంటే సికింద్రాబాద్ విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 34,000 మెజార్టీతో అయితే లీడ్లో ఉన్నారు.